ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఈ యొక్క నూతన సంవత్సరం రోజుల్లో మరి అత్యధికమైన ఆయన యొక్క దయా సంకల్పము ఈ రోజులన్నిటిలో కూడా మీ అందరికీ ఆయన యొక్క సమాధానము ఉండునుగాక. ప్రభునందు దేవుణ్ణి బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క కౌంటర్ ఎవరికయ్యా అంటే అపహాసుకులకి. అపహాసము చేయటం, అపహాసము చేత దేవుని యొక్క జ్ఞానమును, దేవుని చేసిన సృష్టిని, మరి ఈ సృష్టికి ఆధారమైన వాడు, ఈ యొక్క భూగోళానికి సృష్టికర్త అయిన ఆ పరమ తండ్రిని ఉపహాసము చేస్తున్న వారందరికీ ఈయన కౌంటర్. అంత మాత్రమే గాక మరి ఈ బోకర లలిత కుమారు, రాధా మనోహర దాసు, సుగుణాకర కరుణ, ఇంకా ఎంతో మంది అపహాసుకులు ఉన్నారు. ఈ అపహాసము చేసే వారందరికీ ఈ యొక్క కౌంటర్ అని కరాఖండిగా తెలియజేస్తున్నాను. ఇలాంటి వ్యక్తులు ఈ కాలములోనే కాదు, ఆనాడు మన పూర్వీకుల కాలములో కూడా ఉన్నారు అనే దానికి పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యమిస్తున్న సత్యం. మనము ఒక 2 రిఫరెన్స్లని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటిగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము మరి 22వ వచనములో, ఎలయనగా జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉందురు, అపహాసుకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాసము చేయొచ్చు ఉండగోరుదురు అని ప్రస్తావిస్తాడు. ఈరోజు ఈ యొక్క అపహాసము చేసే వారిని మనం చూసుకున్నట్లయితే ఈనాడే కాదు, మన తరములోనే కాదు, మన పూర్వీకుల తరాలలో కూడా ఈ రీతిగా అపహాసము చేసే వాళ్ళు ఉన్నారు. మరొక రెఫరెన్స్ను కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం కానుంచి 9వ వచనం దాకా ఇక్కడ అపహాసం చేసే వాళ్ళు ఉన్నారు. ఈ అపహాసము చేయటమే వారి యొక్క జీవితం అంతా కూడా ఈ అపహాసము చేస్తూనే ఉండిపోతారు. ఆఖరికి వీరి యొక్క జీవితము ఏమైపోతుందో అయోమయం, గందరగోళం, మరి వీరి యొక్క పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? అపహాసము చేస్తున్న వారి యొక్క జీవితాలు అపహాసము పాలే అయిపోతాయి. వీరు 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో ఇక్కడ అంటారు, మేము ఆకాశమును భూమిని చూస్తూనే ఉన్నాం, మరి పూర్వకాలాల నుండి ఆకాశము కదలలేదు, భూమి కదలలేదు, అదుగో ఆయన వస్తున్నాడు, ఎవరు రెండో రాకడ ఉంది, యేసు ప్రభు వారు వస్తున్నారు అని చెప్తారు. కానీ ఎంతవరకు ఎలాగ వస్తాడు, ఎప్పుడు వస్తాడు అనేది ఆ నిరీక్షణ అనేది లేకుండా మీరు అపహాసము చేసే వారని ఇక్కడ తెలియజేయబడి ఉంది. తర్వాత మరి మనము ఇతరులకి చెబుతూ ఉంటే దేవుని యొక్క రాకడ, ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీరికి తెలియజేస్తున్నప్పటికీ వీరు అపహాసము చేయొచ్చు, దేవుని యొక్క సృష్టికర్త మీద తిరుగుబాటు చేయటము, దేవుని ప్రజలని దూషించటము, వారి మీద
నిందా ప్రచారాలు చేయటము, రకరకాలైన మాటలతో దేవుని యొక్క సముద్రులని కాకులు వలె పడగొట్టము, రకరకాలుగా నరవలేని నేలకతో భయంకరంగా మాట్లాడటము, ఈ యొక్క అపహాసకులు చేసే పని. వీరి కోసము కూడా భగవంతుడు టైమును అనుగ్రహించి ఉన్నాడు. వీరి నిమిత్తము కూడా ఆ దేవాతి దేవుడు వారు మారు మనసు పొందాలని ఆయన రాక ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఏమండి, ఉదాహరణకి 2010 సంవత్సరములో ప్రభువారి రాకడ వస్తే నేను యేసు ప్రభువు యొక్క రక్తములో కడగబడే అవకాశం ఉండేది కాదు. మరి నేను ఎక్కడికి వెళ్ళేవాడిని? ఆరని అగ్నికి, మరి ఎన్నడూ బయటికి రాలేని నరకానికి వెళ్ళవలసి వచ్చేది. మరి ఈనాడు క్రీస్తు యేసు రక్తములో కడగబడాను కాబట్టి నా జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా మరి భగవంతుడే వచ్చి మానవ అవతారం ఎత్తి మనందరి కోసము ఆయన చిందించిన ఆ రక్తమును బట్టి నాకు మోక్షము లభిస్తుంది, మోక్షము చేరబడుతున్నాను. అదే 2010 సంవత్సరము లేక 2009 సంవత్సరము ప్రభువు రాకడ వస్తే నా పని ఏమైపోయేదో, ఈరోజు నేను ఉండేవాడిని కాదు. అలాగనే ఈనాడు 2025 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క అపహాసకులు ఉన్నారు. అంటే వారు నమ్మినా నమ్మకపోయినా నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన దానం, ఆయన యొక్క కరుణ, ఆయన వాత్సల్యము కలిగిన వాడు గనుక 2025 సంవత్సరం వరకు కూడా కనుపాప వలె కాసి కాపాడి ఈనాడు 2025 సంవత్సరం వరకు కూడా సురక్షితమైన ఆయన రెక్కల నీడలో భద్రపరిచాడు. ఎవరిని? మనలని అపహాసము చేస్తున్న వారిని కూడా ఆయన కాపాడుతూనే ఉన్నాడు. ఇక్కడ 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో అపహాసము చేస్తూ ఉన్నారు. అలాగనే మరి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనములో కూడా అపహాస్యము చేస్తూ ఉన్నాడు. ఈ అపహాస్యం చేస్తున్న వారిని తో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? మీ మీదికి ఆయన ఉగ్రత వచ్చినప్పుడు మీరు ఎలాగైతే యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారు, సంఘములో ఉన్నవారు, దైవజనులు సువార్తను ప్రకటిస్తూ ఉంటే అపహాస్యము ఎలాగైతే చేస్తున్నారో అలాగనే మీ మీదికి ఉగ్రత వచ్చినప్పుడు ఆ రోజు ప్రభువారు కూడా మిమ్మల్ని అపహాస్యం చేస్తాడు. మీరు దుఃఖించి మొరపెట్టినా సరే ఆ మొర ఆయన చెంతకు చేరదట. ఆయన కూడా మిమ్మల్ని అపహాస్యము చేస్తూ మిమ్మల్ని ఆయన కూడా మీరు ఎలాగైతే అపహాస్యం చేస్తూ ఉన్నారో అలా ఎలాగైతే మరి సంఘ బిడ్డలని దూషిస్తూ రకరకాలుగా మరి అపహాస్యములు చేస్తూ చతురాడుతూ ఉన్నారో అలాగనే ప్రభువారు కూడా మీ మీదికి ఉగ్రత వచ్చినప్పుడు ఆయన కూడా నవ్వుతాడట. రాధామునోకర దాసు, కరుణాకర సుగుణ, మోకర లలిత కుమారు, ఇంకా ఎంతో మంది, కొద్ది మంది ఉన్నారు. మీరు బ్రతికి బట్టగట్టడానికి కారణం ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్నా నా ప్రభువైన యేసుక్రీస్తు వారే. మీరు అపహాస్యం చేయొచ్చు ఉండండి, ఉండినను
మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇకనైనా మారుతారు, మారు మనసు పొందుతారు. ఆయన రాకడ అందుకే ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో వచ్చేవాడు. కానీ ఆయన అనుకోని గడియలో మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఎంత మాత్రమును తప్పించుకోలేరు, తప్పించుకోజాలరు. కనుక ఇకనైనా మారండి, మార్పు పొందండి. అపహాస్యం చేస్తున్న వారులారా, అపహాసకులారా, ఇకనైనా మారండి. ఎన్నాళ్ళు అపహాసము చేయొచ్చు, దేవుని ప్రజలని దూషిస్తూ ప్రలోభాలు పలుకుతూ ఉంటారు. ఇకనైనా మారుతారా? మార్పు చెందండి. ప్రభువారు మీ జ్ఞానేంద్రాలు వెలిగించును గాక.